అన్న దాదాపు ఎప్పటి నుంచో కూడా ధర్నాలు చేస్తున్నారు. ఏంటి చేస్తున్నారు? ఫీజు బకాయిలు ఇంతవరకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద పైసలైతే పడలేదు. 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరూ కూడా అన్యాయం చేసింది, మాకు ఒక అవకాశం ఇస్తే మేము విద్యార్థులను, నిరుద్యోగులను అందరం కూడా అందలం ఎక్కిస్తాం, వారికి మంచి భవిష్యత్తుని ఇస్తామన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నిరుద్యోగులతో పాటు ఇక్కడ విద్యార్థులు ఏదైతే బంగారు తెలంగాణకు ఏదైతే నాంది పలుకుతుందో, అంటే ఎవరైతే భవిష్యత్తు అవసరమో అలాంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి సందర్భంగా వాళ్ళ కన్నీరు తూడ్చడానికి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 రోజుల దీక్ష చేయడం జరిగింది. ఈరోజు మేము రేవంత్ రెడ్డిని ఒకటి అడుగుతున్నాం, నువ్వు తీర్చలేనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నావు అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని నేను అడగడం జరుగుతుంది. ఈరోజు పేద ప్రజలందరూ కూడా విద్యకు దూరం అవుతా ఉన్నారు, వారు చదువులకు దూరం అవ్వడమే కాకుండా వారి యొక్క కుటుంబాలకు కూడా భారం అవుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. అలాంటి విద్యార్థులకు న్యాయం చేయండి అని అడిగితే ఈరోజు రేవంత్ రెడ్డి మా మీద నిందలు వేయడం కావచ్చు, ఎవరు కూడా స్కాలర్షిప్లతో ఎవరు కూడా బాధపడతలేరు అన్న విధంగా మాట్లాడుతారు. బాధపడకపోతే వారు ఎవరు కూడా విక్టిమ్స్ లేకపోతే నువ్వు రోడ్ల మీదకి వచ్చి నేను స్కాలర్షిప్లు ఇవ్వను, నేను ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వను, ఈ ద్వారా బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరని చెప్పే ధైర్యం నీకు ఉందా అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము అడగడం. ఈరోజు చెప్తా ఉన్నాం తల్లి, డ్రామా అంటే ఈరోజు అంకెల్ మొన్ననే కదా ఆయన నేను పాత పైసలు నేను ఇయ్యను, కొత్త అమౌంట్ నేను రిలీజ్ చేశాను అన్నాడు. మరి ఆ డ్రామానా మరి అది? రియల్గా అయితే లెక్కలైతే కనిపిస్తున్నాయి కదా, లెక్కలైతే కనిపిస్తున్నాయి. ఆ లెక్కల ప్రకారం నువ్వు ఎందుకు చెల్లించలేకపోతున్నావు అనేది భారతీయ జనతా పార్టీ దాదాపు జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసన కావచ్చు, అన్నిటిపైన కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ దిమాగే నక్సల్స్ అన్నారు. ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా అదే ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ చేసినప్పుడు రామచంద్రరావు గారు ఏంది దిమాగే నక్సలా, లేకపోతే అర్బన్ నక్సలైటా, లేకపోతే దేనికి సంబంధించి? ఈ రోజు మీకు చెప్తున్నాం, ఏదైతే సెంటర్ లో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఎవరి మీద అయితే నిందేసినటువంటి చరిత్రలో ఈ రోజు ఒక నేషనల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టరు మనకు రాజీనామా చేయడం జరిగింది, బాధ్యత వహించి. అక్కడ బాధ్యత కాకపోయినప్పుడు కూడా బాధ్యత వహించి అక్కడ చేసిన జరిగింది. జంజీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా చర్చలు జరిపింది. ఇక్కడ వీళ్ళలాగా లాఠీ చార్జులు, ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసీ విద్యార్థులు లేకపోతే పాలిటెక్నిక్ విద్యార్థుల మీద జులుం జలాయించడు అది ఎక్కడ కూడా చేయలేం. నువ్వు చెప్పినావు కదా, ఎలక్షన్లలో వచ్చి నువ్వు ఇట్లా ప్రచారం చేసినావు కదా, ప్రియాంక గాంధీని తెచ్చినావు, రాహుల్ గాంధీని తెచ్చినావు, వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చినావు. నువ్వు ఏం హామీలు ఇచ్చినావు? నువ్వు ఈరోజు ఏమంటున్నావు అంటే ఎవడో ఒక ఎంప్లాయీ పేపర్ లీకేజ్ చేసిన దానికి బాధ్యత వహించి, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసింది. అది మన చిత్తశుద్ధి. ఏ రాజకీయ నాయకుడు అన్న ఇన్నేళ్లలో 60 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో పేపర్ లీకేజ్ జరిగింది, మీకు తెలుసు. ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పేపర్ లీకేజ్ జరిగినాయి, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లీకేజ్ జరిగినాయి. ఎక్కడన్నా ఎప్పుడన్నా కానీ ఓడని రాజీనామా చేసినా కానీ భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా చేయలేదా? ఎక్కడ లేదండి. నేను ఏమంటున్నాను, మీ మీడియా వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే అధికార పార్టీలకు భయపడో లేకపోతే భక్తితోనో ఏదో ఉంటున్నారో తప్ప, నేను ఈరోజు అడుగుతున్నాను, ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 1000 మంది విద్యార్థులు చనిపోతా ఉంటే ఒక్కరోజు కూడా ఎవరు కూడా ప్రశ్నించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎంపడి ఉన్నది. అట్లా రక్తాలు చిందించింది ఏం లేదాడ, మీకు తెలుసు, అందరు కూడా మీడియా పరంగా తెలుసు. ఆడ నిజమైనటువంటి విద్యార్థులు అందరూ కూడా పోయి ఈరోజు సంబరాలు జరుపుకున్నారు. మొన్న సీసీ ఫుటేజ్లో ఢిల్లీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అన్ని కూడా చెక్ చేస్తే 2700 మంది ట్రాక్ రికార్డ్ ఏముందనేది మీరు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా, విద్యార్థులు గారు వాళ్ళంతా కూడా ఎంతో మంది, 1000 మంది, మీరు మీడియా ఫుటేజ్లు ఇస్తాం మేమంతా కూడా. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే, దీక్ష చేస్తూ ఉంటే వేలాది మంది విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇచ్చేటువంటి బాకీ ఉందా లేదా ఓపెన్గా ఒప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే నువ్వు ఎలక్షన్లలో హామీ ఇచ్చినవా లేదా, నంబర్ 2, నువ్వు అధికారంలో రాగానే 100 రోజులలో తీరుస్తా అన్నవా లేదా, నంబర్ 3, మరి ఎందుకు మాట మారుస్తున్నావు? ఇంకో మాట ముఖ్యమంత్రి గారు అంటున్నారు. నేను ఈరోజు పదే ముఖ్యమంత్రి గారు అని ఎందుకు అంటున్నా అంటే, నేను గతంలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన తీర్చలేనటువంటి బాకీలని నేను తీర్చాను, నావి నేనే తీరుస్తా అంటున్నాను. ఇది నీ అయ్యే జాగిరో, నీ ఇంటి పైసలో కావు ఇవన్నీ కూడా. మేము అడుగుతుంది ఏంటంటే, ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నాం. రేపు మీడియా ముఖంగా మీరు ఎవరైతే ఉన్నారో మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నిన్నే అడుగుతాం అది. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన అహం చాలా పీక్లోకి వెళ్ళిపోయి నేను ఇయ్యను, గతంలో కూడా ఇయ్యనన్నటువంటి ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్థితి ఏమన్నా చూసినాం. మీద 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇయ్యనన్నందుకు ఈరోజు ఫామ్ హౌస్లోకి పరిమితం అయ్యారు.
ఇదే దుస్థితి ఇక్కడ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పి నిరాహార దీక్ష స్టూడెంట్స్ పరంగా నిరాహార దీక్ష చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ యాంటీ ఇండియన్స్ లేకపోతే పక్క దేశస్తుల కోవట్లు అని చెప్పి కూడా దేశ ఉపా కేసులు కూడా చాలా వరకు కూడా పెట్టినటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు రామచంద్రరావు గారు 2 రోజులు నిరాహార దీక్ష చేసిన నిరాహార దీక్ష చేసినందుకు ఏమనాలా, లేకపోతే రాష్ట్ర ద్రోహి అనాలా, దేశ ద్రోహి? చూద్దాం. ఈ రోజు నిరాహార దీక్ష జరిగింది, దాదాపుగా 2 రోజులు జరిగింది కదా. సీసీ ఫుటేజ్ చేయండి, మేము మీడియా వాళ్ళు మొత్తం కవరింగ్ చేస్తున్నాం. ఒక్కటాన దేశానికి వ్యతిరేకంగా కార్యక్రమం కానీ నినాదం కానీ ఎక్కడైనా చేసినామా, నంబర్ 1 పాయింట్. తర్వాత ఒక మతానికి కానీ ఎక్కడైనా మనము ఒత్తాసు పలికినామా, నంబర్ 2 పాయింట్. వచ్చిన వాళ్ళందరూ ఆ రోజు దీక్షల కాక్రోచ్ పాటు పెట్టి స్వాగతిస్తున్నాం మనం. కానీ ఆ రోజు స్టేజ్ మీదకి వచ్చి కాశ్మీర్ విడదీయాలని చెప్పి కోరినా లేదా? మీరు చెప్పండి. మీరు కోరలేదా అంటే మీ ముందర నేను డిబేట్ రానికే నేను సిద్ధంగా ఉన్నాను. అరే వందే మాత్రం మేము పాడమని చెప్పేసి అనేసి ఒక నినాదం వచ్చింది. అంటే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యమం ఏంది, నువ్వు చేస్తున్నటువంటి ఇంటెన్షన్ ఏందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. నువ్వు ఉద్యమం చేస్తున్నావు, ఎవడు కూడా కాదన్నాడు. ఉద్యమం చేస్తుంటే ఎవడు కూడా కాదని. ఈరోజు జార్ఖండ్లో ఉద్యమం జరిగింది, ఎవరని కాదన్నారా? మరి అదే జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మరి ఆ జార్ఖండ్లో ఎందుకు గురించి ఆ విధంగా రియాక్ట్ అయ్యారు? కాంగ్రెస్ వదిలేయండి, జార్ఖండ్ వదిలేయండి, తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు మాకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్ల మీదకి వస్తే ఏం జరిగింది చెప్పండి? గల్లాలు బట్టి కొట్టిరు, విద్యార్థులను కేసులు బనాయించారు, నిరుద్యోగులు ఒక దిక్కు అంటే వాళ్ళని కేసులు బనాయించి, ఇవన్నీ చూస్తలేరా మనం అంతా కూడా? బీజేపీ ప్రభుత్వం అట్లేమన్నా చేసిందా? పార్లమెంట్ దగ్గరికి పోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు. పార్లమెంట్ అంటే అది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇతర దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అంటే మన ఉనికి మొత్తం కూడా అక్కడనే ఉంటుంది, మన ప్రెస్టేజ్ మొత్తం కూడా అక్కడనే ఉంటుంది. అలాంటి పార్లమెంట్ మీదనే దాడి చేసేటువంటి కుట్ర కోణం కనిపించిందంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఆడ నరేంద్ర మోడీ మాత్రమే కాదు. అరే అడ్డం పెట్టుకున్నాడు ఏముందమ్మా? ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను కదా, నీ మొబైల్ తీసి ఆన్లైన్లో కొట్టండి, ఎన్ని స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయో కొట్టండి. స్కాలర్షిప్లు కనుక పెండింగ్లో లేవు అని చెప్పేసి మీరు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. తెలియదా ప్రజలకు? ఎవరితో అంటున్నారు సంప్రదింపులు? ఎవరు చెప్తారండి? వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా విదేశాలకు పోదాం, విదేశాలతో చర్చలు పెట్టుకోదాము, ఈ దేశాన్ని తాకట్లు పెట్టుకోదాం అన్న ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తికి మనం చర్చల ద్వారా ఏం జరుగుతుంది? అదే అండి, ఈ రోజు ఒక్క రోజుతో అయ్యింది కాదు ఇదంతా కూడా. తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ ఒక్క రోజుతో రాలేదు. బహుశా మీకు తెలియదు అనుకుంటా. తెలంగాణ కూడా వచ్చింది చాలా లాంగ్ టైం. స్వాతంత్రం వచ్చింది కూడా ఒక 200 ఏళ్ళు పట్టింది. ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైం ప్రకారం వస్తుంది. ఇట్టే టైం మనం పోయి ధర్నా చేసి అది చేసినాం అనుకో, వీళ్ళు ఎటువంటి యాక్టివిటీ చేయకుందే వీళ్ళు ఇటువంటివి చేస్తున్నారు అని చెప్పేసి మీరే దుమ్మెత్తిపోస్తారు వాళ్ళకన్నా ముందు. కాబట్టి ఏంటంటే దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. మేము వరంగల్లో ప్రోగ్రామ్ చేసినాం, నిజామాబాద్లో చేసినాం, మహబూబ్నగర్లో చేసినాము, అన్ని చోట్లల్లో సిగ్నేచర్ క్యాంప్స్ చేసినాం, మీ అందరు కూడా తెలుసు. అన్ని దగ్గరలో యాత్రలు చేసినాం, మీ అందరు కూడా తెలుసు. ప్రొటెస్ట్ చేసినాం, రాస్తారోకోలు చేసినాం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షునితో ఈరోజు ఇక్కడ దీక్ష ఏర్పాటు చేయడం, ఇంతటితో ఫుల్ స్టాప్ కాదు, ఇది కామా మాత్రమే. దీనికి ఇంతకింత పెరుగుకుంటూ పోతుంది తప్ప తగ్గే ప్రసక్తి లేదు. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అంటే చిట్ట చివరి విద్యార్థికి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లు ఎప్పుడైతే అందుతాయో అప్పుడు మాత్రమే మా యొక్క ఉద్యమానికి ఫుల్ స్టాప్ అనేది ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని యొక్క సందర్భం తెలియజేస్తారు. ఉంటాయండి చేరికలు అందరినీ. ఈరోజు చెప్తున్నాం కదా, ఈ పార్టీలతోని అడాప్ట్ అయిపోయినారు అంతా కూడా. ఈ పార్టీలు చేస్తున్నటువంటి అన్యాయానికి ప్రశ్నించలేకపోతున్నారు అందరూ కూడా. ఎవరైనా రాజీనామా చేస్తారు. రియలైజ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం. 100% మా పార్టీలకు రావడానికి మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, మా జాతీయ నాయకత్వం కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మా పార్టీ నియమ నిబంధనలకు తగ్గట్టుగా ఎవరైనా వస్తారు అంటే 100% యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.